జై శ్రీకృష్ణ. ఈ వీడియోలో మీరు చూస్తున్నది ముగ్గులు పెయింట్ చేయడం. నా థంబ్నెయిల్ కరెక్టేనండి. నేను ఇలా నాకు నచ్చినట్లుగా ఇంట్లో ముగ్గులు పెట్టుకోవడానికి 2 ఏళ్ళు పట్టింది. 1 సంవత్సరం ఉద్యోగరీత్యా మేము ఇంట్లో ఉండకపోవడం, 2వ సంవత్సరం మా మామయ్య గారు కాలం చేయడం వల్ల ఇలాంటివి చేసుకోలేకపోయాను. మేబీ చూడ్డానికి ఇది చాలా చిన్న వర్క్గా అనిపించవచ్చు. అలాగే మార్కెట్లో మనకి ఇప్పుడు అన్ని రకాల డిజైన్స్ దొరుకుతున్నాయి కాబట్టి మనకి నచ్చిన డిజైన్ని తీసుకొని వచ్చి 1 నెల 2 నెలల్లో ఉంచుకుని మళ్ళీ మార్చేసుకోవచ్చు. కానీ నాకు మాత్రం నా చేత్తో ఇలా పెయింటింగ్ వేసుకుంటేనే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను ముగ్గులు పెట్టడం, ఇట్లా పెయింటింగ్స్ చేయడం బాగా చేస్తూ ఉండేదాన్ని. మేబీ ఆ అలవాటేమో నాకు ఇంకా పోలేదు. దీనికోసం ముందుగా మనం స్టెన్సిల్ వేసుకోవాలి. ఎలా అంటే నేల మీద చాక్ పీస్తో కానీ లేదా టైల్స్ అయితే మార్కర్తో కానీ మనకు నచ్చిన డిజైన్ని ముందుగా వేసుకుని దానిపైన మనకి ఎలా కావాలంటే అలా పెయింటింగ్స్ని వేసుకోవచ్చు. గడప ముందర, అలాగే మన లివింగ్ రూమ్లో, దేవుడి దగ్గర, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనకి నచ్చినట్లు చేసుకోవచ్చు. చూడ్డానికి చాలా చిన్న పనులే అవ్వచ్చు, కానీ మనకి చాలా ఆనందాన్ని ఇస్తాయి ఇవి. ఇది ఒక గడప డిజైన్, ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అంటాం దీన్ని. అంటే దీనికి స్టెన్సిల్స్ వేసుకోకుండా ఇట్లాంటివి మనం నేరుగా వేసేసుకోవచ్చు. ఇది ఇంకొక డిజైను, చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉండే డిజైన్ ఒకటి. ఇది చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. యాక్చువల్గా నాకైతే 3 days పట్టింది. ఇవి చిన్న ముగ్గులైనా ఇంట్లో పని బయట పని చూసుకుంటూ చేయడానికి. పండగలోపు అంటే తొలి ఏకాదశిలోపు ఇవన్నీ చేసుకోగలనా అనుకున్నాను. బట్ అనుకున్నట్లయితే అయిపోయాయి ఇవన్నీ కూడా. మనం ఏదైనా ఇట్లాంటి పనులు చేసినప్పుడు జనరల్గా ఇంట్లో అందరినీ అడుగుతూ ఉంటాం కదా, ఎలా ఉంది అని. నాకు కూడా అదే అలవాటు. ఇక్కడ చూడండి, నేను వక్కను చూపిస్తున్నాను. మా బామ్మగారు ఇట్లా చెప్పేవాళ్ళు అనమాట. అంటే మా నానమ్మ, మనం ఇట్లా దేవుడి దగ్గర కానీ గడపల మీద కానీ డాట్స్ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు వక్కకి ఒక చిన్న గుడ్డ ముక్కని అట్లా చుట్టేసి దాన్ని పెయింట్ అద్దుకొని ఇట్లా చుక్కలు పెట్టుకుంటారనమాట. ఏ కలర్ కావాలంటే అట్లా. పూర్వకాలం ఇలాగే చేసేవారు. ఇలా చేస్తే మనకి అవి కారం కూడా కారవన్నమాట. అంటే మామూలుగా ఎక్కువ అయిపోయి కిందికి కారడం అలా కూడా ఉండదు ఇట్లా బట్ట మీద చేసుకున్నప్పుడు. సో ఫైనల్గా నా పూజా మందిరం కూడా ఇట్లా రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. చూడండి, ఇది ఫైనల్గా ముగ్గు పూజా మందిరం ముందు కూడా ఇలా వచ్చింది. జై శ్రీ.